హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు నా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మీ మెయిల్లోకి పొందడానికి youtube.com/hafiztime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేస్తే నేను కొత్తగా ఏ అప్డేట్ తెచ్చినా అది మీ మెయిల్లోకి వస్తుంది. అంతేకాకుండా ఇవే వీడియోస్ని మీరు timecompress.in అనే వెబ్సైట్ ద్వారా కూడా చూడొచ్చు. ఫ్రెండ్స్, చాలామంది నన్ను ఒక క్వశ్చన్ వేశారు. ఏంటంటే మన మొబైల్ని రూట్ చేయకుండా మొబైల్లో ఉండే యాప్స్ని ఎలా హైడ్ చేయవచ్చో చెప్పమని చెప్పారు. ఓకే, దానికోసం చూడండి, నేను మీకు ఒక సింపుల్ ట్రిక్ చెప్తాను. దీని విషయం ఏంటంటే మీరు మీ మొబైల్లో యాప్స్ని ఈజీగా హైడ్ చేయొచ్చు. ఓకే, దానికోసం మీరు ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది ఇన్స్టాల్ చేసుకోండి, అపెక్స్ లాంచర్ అని. ఓకే, నేను ఆల్రెడీ నా మొబైల్లో ఇన్స్టాల్ చేశాను. మీరు దాన్ని ఓపెన్ చేసిన వెంటనే చూడండి, మీకు స్క్రీన్ అనేది ఇలా మారిపోద్ది. మారిందా? ఇలా మారిన తర్వాత చూడండి, మీకు ఇక్కడ అపెక్స్ సెట్టింగ్స్ అని ఉంటాయి. ఓకే, దీన్ని ఓపెన్ చేయండి. యాక్చువల్లీ ఇది ఏంటంటే మీకు ఫ్రీ వర్షన్ దొరుకుతుంది, పేడ్ వర్షన్ దొరుకుతుంది. నేను దీన్ని పేడ్ వర్షన్ ఇన్స్టాల్ చేశాను. ఓకే, ఈ అపెక్స్ సెట్టింగ్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ డ్రాయింగ్ సెట్టింగ్స్ అని ఉంటుంది, డ్రాయర్ సెట్టింగ్స్ అని. ఓకే, డ్రాయర్ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఏంటంటే దీనిలో చూడండి హైడ్ యాప్స్ అని ఉన్నాయి చూసారా, దీన్ని ప్రెస్ చేయండి. దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత మీరు దేన్నైతే హైడ్ చేయాలనుకుంటున్నారో దాన్ని ట్యాప్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఏదైనా ఒకటి హైడ్ చేసి చూద్దాం. ఈ డైలీ హంట్ అనే యాప్ ఉందా, దీన్ని నేను ఇక్కడ ప్రెస్ చేస్తున్నాను. లేదా ఇక్కడ ఫేస్ లాక్ ఉంది. ఓకే, ఈ ఫేస్ లాక్ని ప్రెస్ చేసేసి ఇక్కడ పైన సేవ్ అనే బటన్ చూసారా, దీన్ని ప్రెస్ చేస్తాను. దీన్ని ప్రెస్ చేసిన తర్వాత చూడండి, దీని నుంచి నేను బయటకు వచ్చేస్తున్నాను. బయటకు వచ్చిన తర్వాత చూడండి, ఇప్పుడు నా మెనూలోకి వెళ్ళి చూసినట్టయితే ఆ ఫేస్ లాక్కి సంబంధించిన యాప్ అనేది నాకు దేనిలో కనిపించాలి అన్నట్టు. అయితే చాలామంది ఏమనుకుంటున్నారంటే ఈ లాంచర్స్ని ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల మొబైల్ స్లో అయిపోద్ది అని అనుకుంటారు. కాకపోతే చూడండి, ఈ అపెక్స్ లాంచర్ అనేది ఏదైతే ఉందో చాలా లైట్ వెయిట్. ఓకే, మీరు ఇన్స్టాల్ చేసుకున్నా కూడా మీ మొబైల్లో పెద్ద తేడా ఏం కనిపించదు. ఓకే, మీ మొబైల్లో ఇది ఫాస్ట్గానే రన్ అవుద్ది. ఓకే, సరే, నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే మళ్ళీ అపెక్స్ సెట్టింగ్స్లోకి వెళ్ళేసి డ్రాయర్ సెట్టింగ్లోకి వెళ్ళిన తర్వాత హిడెన్ యాప్స్లోకి వెళ్ళేసి ఇంతకుముందు మనం దేన్ని హైడ్ చేసాం, ఫేస్ లాక్కి సంబంధించింది కదా, దాన్ని మళ్ళీ అన్హైడ్ చేద్దాం. ఫేస్ లాక్ ప్రోని ప్రెస్ చేశాను. ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ అనే బటన్ ఉందా, దీన్ని ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వెళ్ళి చూసినట్టయితే ఈ మెనూలో మనకి ఇప్పుడు ఏంటంటే ఆ ఫేస్ లాక్ ప్రో అనేది మళ్ళీ కనిపిస్తుంది అన్నట్టు. అలా మనం హైడ్ అండ్ అన్హైడ్ ఈజీగా చేయొచ్చు. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా, వాట్సాప్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీ సలహాలను సూచనలను కామెంట్ రూపంలో తెలియండి. థ్యాంక్ యూ.